ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఉపయోగించారో లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన వెంకయ్యనాయుడు రాష్ట్రానికి అందించిన సాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు విడుదల కావటం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు వెంకయ్య. కరెక్ట్ కాదు. విడుదలన్నీ ఒక్కసారిగా విడుదల కావు. వాళ్ళు పరిపాలన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నిధులు ఎలా విడుదలవుతాయి, ఎలా మంజూరు అవుతాయి, ఎలా విడుదల చేస్తారో వాళ్ళకి కూడా తెలుసు. తర్వాత కేంద్రంలో ఒక పద్ధతి ఉంది, రాష్ట్రంలో ఒక పద్ధతి ఉంది. ఇచ్చిన నిధులు ఎంతవరకు ఖర్చు అయినాయి. మేము డిసెంబర్లో ప్రతి డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్లో కూడా యూసీ అని అడుగుతాం, యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఆ తర్వాత మా అలాట్మెంట్ మారుస్తుంది ఫైనాన్స్ మినిస్టర్. ముందు నీకు 1000 కోట్లు ఇస్తాననుకోండి, డిసెంబర్ నాటికి నువ్వు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి, నీకు ఖర్చు పెట్టే సామర్థ్యం లేదని కేంద్రం తగ్గిస్తుంది. బిజినెస్ బడ్జెట్ ఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. అలాగే రాష్ట్రాలకు కూడా ఇచ్చిన నిధులు అవుతున్నాయో వాళ్ళు సకాలంలో ఖర్చు పెడితే వాటిని మరింతగా రాబోయే రోజుల్లో వేగంగా ఇచ్చేటికి అవకాశం. ఇప్పుడు నేను 1,93,000 ఇళ్ళు ఇచ్చాను. ఈ ఇళ్లు పూర్తి చేశారనుకోండి, మళ్ళా ఇళ్లు ఇచ్చేటికి అవకాశం ఉంటుంది. అవి పూర్తి కాలేదనుకోండి, మాకు ఆ జిల్లా కొరత ఉంది, ఈ జిల్లా కొరత అంటే సాధ్యం కాదు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఉందంటున్నారు వెంకయ్యనాయుడు. స్పెషల్ స్టేటస్ పై చాలా మంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హోదా కంటే కేంద్రం నుంచి ప్రత్యేక మద్దతు అవసరమన్నారు. ప్రత్యేక హోదా అన్నది ఒక సెంటిమెంట్ అంశంగా మారిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వట్లేదన్నది కేంద్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి ఒక నింద. దీన్ని ఎలా అధిగమిస్తుంది? సరైన అవగాహన లేకపోవడము, స్పష్టంగా ప్రజలకు ఉన్న వాస్తవ పరిస్థితి తెలవకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. తెలియజేస్తారు మరి? తప్పనిసరిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కానీ నేను ఒక తెలుగువాడిగా కొద్దిగా ఎక్కువ పరిధిని మించి శ్రద్ధ తీసుకుని అందరినీ కూడగట్టి అన్ని విభాగాలను కూడా కనుక్కుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. కానీ దీనికి సమాధానం ఆర్థిక మంత్రి అన్నా చెప్పాలా, లేదా ఈ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పైలట్ చేసినట్టే గృహ మంత్రి అన్నా చెప్పాలా. వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికప్పుడు నచ్చ చెప్తూ ఉన్నాను. త్వరలో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి, ఈ అనిశ్చిత స్థితిని తొలగించండి అని నేను రోజు వచ్చి మిగతా వాళ్ళగా మాట్లాడలేను. కొంతమంది ఏదో వాళ్ళు ఇష్టమైన ప్రకటన అంతా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయి, అప్పుడు విస్మరించి, ఇప్పుడు ప్రతిపక్షం మేము బిల్లు పెడతా ఉంటారు. బిల్లు వద్దు, అసలు బిల్లుతో అవసరం ఏముంది అని వీళ్లే వాదిచ్చారు. నేను ఆ రోజు కోరినా కూడా బిల్లులో పెట్టరా, ఇప్పుడు బిల్లు పెడతా ఉంటారు, ప్రైవేట్ బిల్లు. దాన్ని బట్టి చూడండి మీరు, అంటే వాళ్ళు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారు తప్పితే మరేం కూడా కాదు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. రాష్ట్రము కేంద్రము సహకరించుకొని, తెలుగుదేశం బీజేపీ కూడా సహకరించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలా. కలిసి ఉంటే రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళు మీ తెలుగుదేశం బీజేపీతో కుమ్మక్కైందని, మేమిద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేసాం, ప్రజలు ఆమోద ముద్ర వేశారు. 2019 వరకు మాకు కలిసి పరిపాలించేట ఆ తీర్పును ప్రజలు ఇచ్చి ఉన్నారు. 2019లో ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఒకటి. రెండవది, వీళ్ళు బయటకు వచ్చేయండి అంటారు. అంటే బయటకు వచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోద్దా? తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బయటకు వస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? వాళ్ళ ఉద్దేశం అది కాదు. రాజకీయ సంక్షోభాన్ని సృష్టించాలా, తెలుగుదేశానికి బీజేపీకి మధ్య అగాధాన్ని పెంచాలా, అవసరమైతే తాము దూరాలని కొంతమంది ప్రయత్నం. దూరేదానికి వాళ్ళకి అవకాశం లేదనుకోండి. మూడవది, మేము దీన్ని రాజకీయ దృష్టితో చూడాలి. నేను దీన్ని ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశలో చూస్తున్నాను. చట్టం నా దగ్గర ఉన్న చేతిలో. చట్టంలో ఏం పేర్కొని ఉన్నారంటే చాలా మందికి తెలవదు. 10 సంవత్సరాల లోపల ఇవన్నీ పూర్తి చేయాలని చట్టం చెప్పింది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళైంది? 18, 19, 20 నెలలు అయింది. 20 నెలల్లో చేసిన ప్రగతిని చూస్తే తప్పనిసరిగా ఆ పరిమితికి ముందే ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరుగుతుంది. మీరు సభాముఖంగా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలని విమర్శన మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మీరు దాన్ని ఎలా విమర్శించాల్సిన అవసరం లే. నేను గర్వపడుతున్నా. ఎవడు నోరెత్తకపోతే, అందరూ రాజీ పడిపోతే, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎన్నుకోనప్పటికి కూడా, పొరుగు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికి కూడా, అఖిల భారత అధ్యక్షుడిగా నేను ఆ స్థాయిలో ఉండాల్సినప్పటికి కూడా, ఒక తెలుగువాడిగా పుట్టిన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చూసి
నేను జోక్యం చేసుకున్నాను, ప్రత్యేక హోదా కావాలని అడిగాను, వాళ్ళు ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు. పెట్టుంటే ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఒకటి. రెండవది, అది ఒకటే పరిష్కారం కాదు, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను మన 14వ ఆర్థిక సంఘం చూపించింది. ఆ దిశలో ముందుకు వెళుతూ ఉన్నాం. ఏ ఒక్క పారిశ్రామిక పెట్టుబడిదారుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తే కానీ మేము పెట్టమని ఎవడల్లా అంటే దీని అర్థమైంది. అలాగే దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చినవి ఉన్నాయి ఇంతకు ముందు. ఆ రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో నాకు తెలుసు. హోదా ఇస్తే సరిపోదు, తగిన మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇస్తాం మేము. స్పెషల్ స్టేటస్ విషయం నిర్ణయం జరగాల్సి ఉంది, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపురేఖలపైన వెంకయ్యనాయుడు తన మనసులో మాట బయటపెట్టారు. అమరావతిని సింగపూర్, హైదరాబాదులతో పోల్చడం సరికాదన్నారు. పాలనాపరమైన వ్యవస్థ ఒకే చోట కేంద్రీకృతం కావటం వల్ల ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ నగరానికి దీటుగా, ఈ నగరానికి దీటుగా అనే పదాలు వాడొద్దని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకు హైదరాబాద్తో పోటీ పడాలా అంటే, హైదరాబాద్ లాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని అంతా ఒక నగరంలో కేంద్రీకరించాలా? నేను దానికి పూర్తి వ్యతిరేకం. స్పష్టంగా చెప్తున్నాను. నేను వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా మనం కూడా అభివృద్ధిలో భాగస్వామ్య భావాన్ని కలిగించాల్సి ఉంది. ఈ ఆలోచనకు తగ్గట్టుగా చంద్రబాబు ఆలోచించట్లేదు. ఆయన ఆలోచన ఆయనది, ఆయన ముఖ్యమంత్రి. నేనేమంటున్నానంటే, పరిపాలనా సౌలభ్యానికి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. రాజధానికి ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందించిందో దానికి మించిన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటులో కేంద్రం సహకరిస్తుంది. నీకు ఇంకో విషయం కూడా చెప్పను. అమరావతికి ఇంకా పూర్తి రూపురేఖలు రాలా, ఛాయాచిత్రాలే వచ్చాయి. అయినప్పటికీ నిన్న నేను ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని ఆకర్షణ నగరాల జాబితాలో పోటీకి ఎంపిక చేశాను. దాన్ని బట్టి కేంద్రం ఎలా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. లక్షల కోట్లు అవన్నీ నేను మాట్లాడలేను. ఎందుకంటే ఎంతవరకు రాష్ట్రపతి రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ వీటన్నిటి విషయంలో కేంద్రం సహకరించాల్సి ఉంది. తప్పనిసరిగా సహకరిస్తుంది. ఇప్పటికే కొంత నిధులు ఇచ్చింది. ఆ నిధులు పూర్తి చేసిన తర్వాత మరింత నిధులు కూడా ఇస్తుంది ఉన్న వెసులుబాటుని బట్టి. రెండవది, నగరానికి వలయాకారం అంటే జాతీయ రహదారి ఆల్రెడీ గడ్కరీ గారు వచ్చి చెప్పారు. మూడవది, మెట్రో రైలు నేను ఆల్రెడీ వెళ్లి నేను ముఖ్యమంత్రి గారు మాడి అది ముందుకు సాగుతుంది. నాలుగవది, అమరావతి నుంచి గుంటూరుకి మెట్రో రైలు అనేది అది లాభసాటి కాదు కాబట్టి దానికి ఒక షటిల్ సర్వీస్ లాగా పెట్టాలని, దానికి కూడా రైట్స్ సంస్థని స్టడీ చేయమన్నాం. అది కూడా ముందుకు వెళుతుంది. అందువలన రాజధానికి కావాల్సిన హంగులు ఏతున్నాయో వాటి ఏర్పరిచేందుకు కేంద్రం తప్పనిసరిగా సహకరిస్తుంది. హైదరాబాద్ పోటీగా సింగపూర్ని తలదన్నట్టుగా ఇవన్నీ నేను మాట్లాడాను. నా